గంటల నుంచి 48 గంటల లోపల మారుస్తున్నాం సార్. ఒకసారి చెక్ చేయండి, పుల్లెందులో చెక్ చేయండి, ఎక్కడ వద్దు. జనరల్గా ఇచ్చేస్తున్నాం సార్. 48 గంటల లోపల రైతులు ట్రాన్స్ఫరాలు కడితే ఏమో ట్రాన్స్ఫరాలు వచ్చినాయి, ఫోన్ రాలే అంటారు, ఫోన్ వస్తే కండక్టర్ రాలేదంటారు. ఇప్పుడు అంతా పూర్తిగా వచ్చినాయి సార్. ఇది కంప్లైంట్ కాదు, రెక్టిఫై చేయండి. రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం దయచేసి చేయకండి, చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు. తప్పకుండా సార్. మీ దగ్గర ఎన్ని ట్రాన్స్ఫరాలు లేక కట్టిన రైతుల లిస్ట్ ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉంది సార్ మా దగ్గర. యాక్చువల్గా ఎప్పుడు లేదు ఈ పరిస్థితి. లేదు సార్, ఏప్రిల్ 1 నుంచి కడప జిల్లాలో 593 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం సార్. 132 కిలోమీటర్ కండక్టర్ ఇస్తాం సార్. అది దశల వారీగా వస్తుంది. వచ్చినప్పుడు సీనియర్ ప్రకారం మనం ఇస్తున్నాం సార్. ఇప్పుడు దాదాపుగా 20-25 రోజులు, నెల నుంచి ఎప్పుడు అడిగినా 18 వస్తాయి ఫోన్లు, లేదంటే కండక్టర్ వస్తుంది. ఇదే ప్రాబ్లమే ఉంది. లేదు సార్, అన్ని కరెక్ట్గానే ఇస్తున్నాం సార్. మన ఈ గారు ఎక్కడ ఇస్తున్నాం సార్. మరి ఎందుకు కొత్త అగ్రికల్చర్ సర్వీసులు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు లేట్ అవుతుంది? లేదు సార్, మనకు దశల వారీగా మొత్తం 9 జిల్లాలకు వస్తున్నాయి. వచ్చిన వాటిని ఇస్తూ వస్తున్నారు సార్. ప్రియారిటీ వారీగా ఇస్తున్నాం సార్. అది ఇప్పుడు 593 ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చాం సార్. 14 నుంచి 132 ఓన్లీ వ్యవసాయానికి మాత్రమే 132 కిలోమీటర్ కండక్టర్ ఇచ్చాం సార్. తక్కువ అనేది కాదు, మాకు అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేటట్టు, కండక్టర్ ఇచ్చేటట్టు అగ్రికల్చర్ సర్వీసెస్కు మనం సఫిషియెంట్గా మన డివిజన్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తాం సార్, ప్రియారిటీ మీద ఇస్తాం సార్. సార్ ఎస్సీ గారు. సార్ సభకు నమస్కారం సార్. ఎస్సీ గారు, వేంపల్లెలో ఒక సబ్ డివిజన్ ఉంది సార్, తమ దృష్టిలో మాట్లాడుతూ మీరు 4-5 రోజుల్లో ఏఈని పంపించేసాం. ఉండే ఏఈ తరంగాడడం లేదు, సరిగ్గా డ్యూటీ రావడానికి మీరే చెప్పినారు. సరెండర్ చేశారు. నన్ను సరెండర్ చేసి ఆల్టర్నేట్ చేస్తాను ఈ మీటింగ్ లోనే చెప్పి అట్లా ఉంది. ఖాళీ కూడా ఒక ఏఈ కూడా లేరు. ఒక్క నిమిషం అన్న, కొత్త ఏళ్ళు పిలుస్తున్నారు. 20 తారీఖు లాస్ట్ డేట్, ఆగస్టు 20 నుంచి 29 వరకు ఈ పరీక్ష జరుగుతాయి. సెప్టెంబర్ నెలాఖరులో కూడా 600 మంది మన రాష్ట్రానికి వస్తున్నారన్న. కొంచెం మా కోసం ఇక 2 నెలలు ఉపయోగపట్టన్న. అందరూ అన్ని సబ్ ఇంజనీర్లు సార్, సబ్ ఇంజనీర్ కూడా రిక్రూట్మెంట్ జరగాలన్నా. సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ జరుగుతుందన్న. అలాగే జూనియర్ లైన్మెన్ కూడా నా జిల్లాలోనే దాదాపు 500 మంది ఖాళీలు ఉన్నాయి. అవి కూడా రిక్రూట్మెంట్ అయితే అవి కూడా వస్తాయి సార్. మా వేంపల్లిలో కనీసం మాకు కరెంట్ కనెక్షన్ కావాలంటే ఆన్లైన్ చేసే వ్యక్తి లేడు సార్. వాడు కాదు సార్, శిక్షణ ఆఫీసులోనో సబ్ డివిజన్లోనో ఎక్కడో చోట ఉన్నారు. నా మైకిల్ అని అబ్బాయి ఉన్నారు. ఎవరు లేరు సార్. ఎవరున్నారు? ఉన్నారు, అదో మీ ఈ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఎవరున్నారు సార్? ఈ గారు మైకిల్ అని ఉన్నాడు, కొత్తగా ఇచ్చినారు. ఎన్నాళ్ళు వచ్చి 1 మంత్ అవుతుంది. ఎవరు సార్? ఆ పిల్లడు కాంట్రాక్ట్ వర్కర్ బుక్ చేస్తాడు సార్. అప్లికేషన్లు అన్ని కూడా వేంపల్లో. ఆ పిల్లడు ఏడ సబ్మిట్ ఏడ కంపలేదే అయిపోతుంది సార్. ఇంతకుముందు 4 గంటల నుంచి మనం 2 గంటల వరకు కరెంట్ పెడుతున్నాం. అవునా? ఇప్పుడు ఎప్పుడు కరెంట్ వచ్చాదో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు రైతులు. మననే 2 సార్లు ధర్నాలు కూకుంటే ఎందుకు ఎస్సీ గారి దగ్గరికి ఒక మాట్లాడితే పోతుంది కదా అనుకుంటారు. రైతులమంతా ఉల్లి చల్లుకుంటారు సార్. ఎన్నో నీళ్లు ఉన్నాయి. నిజంగా ఉడక మీకు లైన్ మెన్ ఉడక లేరు. మా మండలానికి లైన్ మెన్ ఉడక లేకుండా ఉన్నాడు. మరి ఎట్లా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఒక 2-3 నెలల కిందట లైన్ మెన్ ఉడక ముద్దునూరుకి అడుగు మార్చేసినారు కొండాపురము. అంటే ఆ మండలం అనేది అంత పనికిమాలిగా మండలం ఉందా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడన్నా 28 కిలోమీటర్లు ఒకటే లైన్ పోతుందంటే అడవిచెల్లపల్లె కొమ్మద్ది ఏరియా కూడా ఈ లైన్ కూడా సంగాలపల్లి లైన్ కూడా తిప్పినారు సార్. ఎప్పుడు గాలి లేచే సార్ కరెంటు పోతుంది. గాలి లేచిందంటే కరెంటు పోతాం రాదు. ఎప్పుడు జీరోలు ఉంటుంది. దాని పరిస్థితి ఏంది? ఎప్పుడు దాన్ని బాగు పెడతారు, ఎప్పుడు చేస్తారు చెప్పాలి సార్. మేము అడుగుతాం దాని గురించి. అదన్నా ప్రస్తుతం మా సంస్థకున్న కొంచెం ఈ సమస్య ఏంటంటే దాదాపు 500 మంది క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఖాళీలు ఉన్నాయన్నా. అలాగే మీరు మండలానికి ఇంతకుముందు దివంగత ప్రీతం నాయకుడు ఒక సచివాలయానికి ఒక ఏఈ ఉన్నాడు సార్, ఒక లైన్ మెన్ ఉన్నాడు. దాన్ని ఉపయోగించుకోండి. ఏమో ఎప్పుడో వస్తారో ఇప్పుడు నీళ్ళు దప్పికేదానికి బావి దిగుదాం అనుకుంటారా మీరు ఏమన్నా? ఈ కాలం ఈ నెలలో మనకు ప్రమోషన్లు రావడము, రిటైర్మెంట్ కావడం వల్ల కొద్దిగా తక్కువైనా. మీరందరూ చూసినారు, మొన్న పేపర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయబోతున్నామని. ఆ సందర్భంగానే ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చిందినా ఉదాహరణ తర్వాత పిలుస్తారు. ఇబ్బంది లేదన్నా, మీరు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా నా నంబర్ ఫోన్ చేయన్నా, ఇబ్బంది పెట్టలేకుండా మేము చూస్తామన్నా. మీకు ఫోన్ చేసే ముందు సార్ ఏఈ గారు ఉన్నారు, డిఈ గారు ఉన్నారు. మీరు అన్న ఎస్సీ గారు కడపలో ఉంటారు. చూడాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మరి గాలి లేచే కరెంటు పోతే ఎప్పుడు 3 దఫాలు కరెంటు వదులుతారా సార్? ఇంతకుముందు అదే ఉండేదా? ఈ 2 సంవత్సరాల ముందు అట్లే ఉండేదా? ఈ 2 సంవత్సరాల్లో ఈ నడవలు వచ్చిందా సార్ ఇది? అదేం లేదన్నా, మనకు కొంచెం ఈ సోలార్ జనరేషన్ ఉదయం 6 నుంచి 8 వరకు రావడం లేదు కాబట్టి బ్రేక్ ఇస్తున్నాం. నా గ్యాప్ ఇచ్చేసి. లేదు సార్, అది మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు 4 గంటలు కరెంటు వదలండి. ఖచ్చితంగా 2 కాపీ చేసుకోండి సార్. పూర్వం నుంచి అదే ఉంది కదా, అదే లైన్ వదలండి. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగిన ఇది మెయిల్కి ఇస్తామన్నా, రేపటి నుంచి ఇస్తాను నేను. వాళ్ళ అనుమతి కాదు సార్, మీ అనుమతి కాదు మాకు. అక్కడ వాళ్ళ అనుమతితో మాకే పని కదా సార్. సీఎంతో మాకే, సీఎండీతో
మాకేం పని ఉంటుంది చెప్పు. అవునా, మీరు అడిగారు నన్ను, సంతోషము. నేను పై అధికారి మరి తీసుకొని రేపటి నుంచే ఇస్తానన్నా. నేను అదే రేపు నుంచి ఖచ్చితంగా 4 గంటలు కరెంట్ వదులుతాను కదా సార్. 4 గంటలకు వదులుతా. మీ సబ్స్టేషన్ పేరు చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. మా మండలానికి సార్, అన్ని మండలాల్లో సార్, ఒక జిల్లాలోని ఈ విధంగా అన్ని దాంట్లో చేసినారు. ఏం మా ఒక్కడి కాదు నేను చెప్పేది. జిల్లాలో మరి రాంగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద ఆయన కురువృద్ధుడు వరదలు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్పాలండి వాళ్ళకి కూడా. అంటే ఒక చిన్న మాట అన్న, ఉదయం సోలార్ జనరేషన్ 7 తర్వాత వస్తుందని ఆ ఉద్దేశంతో అలా పెట్టుకున్నామన్నా. అందుకని నేనేంటంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడంతా ఇస్తాను. మీరు చెప్తే ఆ పల్లెలకంతా ఇస్తాను సార్. మాకు ఉండేది 3 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఒకటి సంగాలపల్లి ఒకటి ఉంది, ఒకటి పాశంపల్లి ఒకటి ఉంది, ఒకటి గోన్మాకలపల్లి కాడ ఉంది సార్. సంగాలపల్లె, గోనమాకులపల్లె, పాశంపల్లి సబ్స్టేషన్ 3 ఉన్నాయి సార్. ఓకేనా. ఒక లైన్ మ్యాన్ ఉండాలి. లైన్ మ్యాన్ ఒక అతను ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. లైన్ చూసేవాడే దిక్కే లేదు. ఎప్పుడు వచ్చారో గాలికి ఎప్పుడు పోతాయో. అది ఎప్పుడో ఇంచుమించు 40-50 ఏళ్ళ కిందట వేసిన వైర్ సార్. అది ఒక పాడి దానికి ఏదైనా వైరన్నా మార్చని పుణ్యం కట్టుకోండి ఊరికెందుకు. తప్పకుండా అన్న, ఈ మంచి సలహా ఇచ్చారు మాకు. మేము ఎక్కడైతే మా దృష్టికి వచ్చిందో అక్కడంతా మేము లైన్లు మారుస్తున్నామన్నా. ఇప్పుడు మీరు చెప్పిన పల్లెలు ఒక్కసారి మా వాళ్ళకి చెప్పి రేపటి నుంచే తెల్లారుజాము 4 గంటల నుంచి కంటిన్యూ వదలండి సార్. 4 గంటల తక్కువ వదలండి. మాకు 9 గంటల కరెంట్ రావాలని 8 గంటలే వదలండి సార్. ఏం లేదన్నా, 9 గంటలకు నిరంతర విద్యుత్ సరఫరా మన ప్రభుత్వ ఉద్దేశం రైతులకన్నా ఆ విధంగానే ఇస్తామన్నా. ఖచ్చితంగా రేపు నుంచి వదులుతారు కదా సార్. రేపు నుంచి వదులుతున్నాను, ఇప్పటికనే హామీ ఇస్తున్నాను. ఒక మాట వాళ్ళకి చెప్పి ఇచ్చేస్తాను. సరే సార్, ఖచ్చితంగా 8 గంటలకు ఫోన్ చేస్తాను సార్. 4 గంటలకు ఇస్తాను. పోయిందన్నది మరి ఎవరికి చెప్పాలి మేము? నాకే చెప్పన్నా. నేను ఇప్పుడు పుల్లంపేటలో తిప్పాయిపల్లి అనేటటువంటి గ్రామంలో ఒక రైతు వచ్చి లైన్లన్నీ కూడా తగులుతున్నాయి, లైన్లు పైకి లాగమని 10 సార్లు అడుగుంటాడు అయ్యే గారిని. ఇంతవరకు స్పందించడం. నేను కూడా ఫోన్ చేసి చెప్పా, ఏమన్నా లైన్లు ఎవరికైనా తగులుకొని చనిపోతే ఎవరు కారణం అవుతారు? చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు ఆ ఏఏ గారు. కొద్దిగా చెప్పండి, ఇమీడియట్ గా పని చేయమని చెప్పండి. రైతు పేరు ఏమైనా ఉంటే చెప్పాను, ఇన్ఫార్మ్ చేస్తాను. నాగరాజు అనేటటువంటి రైతు, అతని దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాడు. నేను చెప్పిన 10 సార్లు తిప్పించుకుంటున్నాడు అతను. డబ్బులు ఇస్తే కానీ పని చేయడట. నాగరాజు తిప్పాయపల్లె. కాబట్టి కొద్దిగా చూడండి, నా ఫోన్ చేయండి. మీ నంబర్ ఇవ్వండి. సిఇఓ గారు, జిల్లా పరిషత్ సమావేశం ఎస్టువేల్ డిస్టిక్ సమావేశమా, కడప పార్లమెంట్ సమావేశమా? తిరుపతి జిల్లా అధికారులు ఎవరు రారు, అన్నమయ్య జిల్లా అధికారులు రావులు. ఎస్టువేల్ ఆఫీసర్లు ఎంతమంది వచ్చినారు, ఎంతమందిని పిలిపించినారు మీరు? ఇప్పుడు రాయచోటి అన్నమయ్య జిల్లాకు పోయింది. రాయచోటికి సంబంధించిన సమస్యలు ఎవరికి చెప్పాలా, ఎవరి నాలా? రైల్వే కూడా తిరుపతి జిల్లాకు పోయింది, ఎవరు చెప్పాలా, ఎవరి నాలా, ఎవరు ఆన్సర్? నమస్తే సార్, ఒక్క నిమిషం సార్. అన్నమయ్య నిమిషం వినండి అయ్యా. ఎక్కడ దీన్ని కాదు అడిగేది, విద్యుత్ శాఖ కాదు, 50 శాఖలు ఉన్నాయి. ఇను ప్రశాంతంగా. రెవెన్యూ సమస్యలు ఉంటాయి. తిరుపతి నుంచి ఒక డిఆర్ఓనో లేకుంటే అన్నమయ్య నుంచి ఒక డిఆర్ఓనో పిలిపించుకోవాలి. ఒకవేళ జేసీలు కలెక్టర్ లేకుంటే ఇబ్బంది లేదు. లాస్ట్ టైం కానీ ఇప్పుడు రైల్వే కూడా ఎవరు కూడా చెప్పుకుంటారా, లేకుంటే రాయచోటలు కూడా చెప్పాలనా? ఎవరు సమస్య వినేది? బాధ్యత తీసుకోవాలి మీరు సీఈఓగా. మాకు ఊరికి పేపర్ పంపించేది కాదు. ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి అందరూ రావాలి. రామ్ గోపాల్ రెడ్డి అని చెప్పేది 100% కరెక్ట్. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలు ఎవరు జవాబు చెప్తారు? జడ్పీ చైర్మన్ గారు మీరు కూడా చూడండి. వాళ్ళు ఎవరు రావడం తిరుపతి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఇన్వైట్ చేశాం సార్. ఒకటి వచ్చినారా లేదా, మీరు వాళ్ళని ఎవరన్నా వచ్చేసి ఏ అధికారి వస్తారని చెప్పి ఒక లైన్ ఆఫీసర్ని ఎవరన్నా రమ్మని చెప్పి కనీసం పరిష్కరించకుండా రాసుకోవాలన్నా పోవాలి కదా. ఓకే సార్, ఓకే సార్. మీరు ఎవరు చెప్తారు? సమస్యను బద్యాలు అడుగుతారు. బద్యాలు టీ గారు అంటారు కదా. ఎస్సీ గారు అంటే మీరే జవాబు చెప్పుకుంటారు. వాళ్ళు దేనికి వచ్చినట్టు? ఇప్పుడు ఒక 6 months రైతులు ఎందుకంటే తిరగాలి? మీరు అప్లికేషన్ తీసుకోవడానికి కూడా అంత టైం ఎందుకు? అది కూడా దానికి కూడా పొలిటికల్ ప్రెషర్ అంటే ఎట్లా? అదేముంటదమ్మా, మీరు చెప్పారు. మీరు ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి ఎస్టిమేట్ ఇచ్చేదానికి కూడా అంత టైం తీసుకుంటే అదేమ్మా, ఎస్టిమేట్ కూడా ఉంది సార్. గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్తున్నారు, నాకు తెలియదమ్మా. నేను ఏ గారితో మాట్లాడతానమ్మా. మీరు ఏ గారితో మాట్లాడకుండా సబ్ డివిజన్ డి గారు ఉంటారు కదా, డీకి తెలియకుంటుందా? డీకి జవాబు తెలుసు. మీరు డి గారిని దాచిపెట్టి అంటే మీరే జవాబు చెప్తాను సార్. నా పేరు వీరనారాయణ రెడ్డి, భీమఠం మండలం ఎంపీపీ సార్. భీమఠం మండలంలో ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఎన్ని ఇవ్వాలి, అట్నే కాలిపోయినవి ఉంటాయి కదా సార్. కాలిపోయిన దాంట్లో మేము ఏఈ గారిని అడిగితే డీని ఏఈని అడిగినాం సార్. 15 HP అయితే ఎంటమటి తీసుకోమంటారు, 25 అయితే లేవంటారు. ఒక్కొక్కటి కాలిపోయి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు సార్. ఉల్లి మిగతా పైరు వేసుకున్నారు. 15 రోజులు, 20 రోజులకు మనం ఏర్పాటు చేయలేకుంటే ఆ పంట పనికొస్తుందా, పనికిరాదా? మనం ఎప్పుడు ఇవ్వగలం?
ఎందుకు ఇంత డిలే అవుతుంది కారణం సార్? 15 అయితే ఉన్నాయంటారు, 25 అయితే లేవంటారు. లేదన్నా 25 కేలుగా రెడీగా ఉన్నాయన్న మా దగ్గర. సరే ఒకసారి మా ఏఐ గారిని ఇప్పుడు అడగండి సార్, మరి మీ దగ్గర రెడీగా ఉన్నాయంటే మరి ఏ అబద్ధం చెప్తాడేమో అడగండి. మా మైదుకూరి గారు ఉన్నారని మాట్లాడతారు. నమస్తే అన్న, మైదుకూరి మాట్లాడతానన్నా. అన్న నేను కనుక్కొని ఇప్పుడే నా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి మళ్ళీ అడుగుతాను. ఖచ్చితంగా మీకు రేపు పొద్దునకల్లా అరేంజ్ చేస్తాను. ప్రాబ్లం అయితే లేదన్న వాస్తవంగా అన్న. సరే లేదంటే సార్ మేమే స్వయానా నేను ఒక 6-7 సార్లు ఫోన్ చేసిన మల్లేపల్లిలో మా పంచాయతీలోనే. ఇప్పుడు ఏ గారిని అడగండి, ఇప్పుడు కాకుండా మళ్ళీ అడగండి. అడిగి నేను చెప్తాను. ఇది గ్యారెంటీ సార్, అబద్ధమేం కాదు, ఖచ్చితం ఇది. సరే అన్న ఇట్లా ఇబ్బందికరం సార్. ఇప్పుడు ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా తప్పకుండా చర్య తీసుకుంటాను. మాకు ఎందుకంటే తెలుగు కింద నీళ్లు ఉండేదనా మోటార్లు దాడుతుండే సార్. కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే, తప్పకుండా చేస్తాను. చెవిటోని దగ్గర శంఖం ఊదినట్టే అయింది. మాకెందుకు ఇంత దూరం వచ్చి ఈ సమస్యలు మీకు చెప్పుకోవాలి? సమస్యలు తీరుస్తారనే కదా. 16 ట్రాన్స్ఫారంలో థెఫ్ట్ జరిగితే ఇంతవరకు రీప్లేస్మెంట్ లేదు. రైతులు 6 గాలు పంట వేసుకున్నారు, నీళ్లు లేక కొంతమంది వేసుకోలేదు. ఇప్పుడు వర్షాభావం కూడా ఉంది. మరి ఆ ట్రాన్స్ఫారంలు ఎప్పుడు రీప్లేస్మెంట్ చేస్తారనేది అర్థం కావడం లేదు. ఒక 3 అయితే ఇచ్చారు, ఇంకా 13 ట్రాన్స్ఫారాలు ఇవ్వాలి. ఈ థెఫ్ట్ జరిగిన అసలు కేసులు నమోదైనయా లేదా, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఏమీ మీ డిపార్ట్మెంటు ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే, అందరూ ఎన్ని సమస్యలు మీకు ఇప్పుడు విన్నవిస్తున్నారో మరి ఎందుకు ఈ విధంగా మీ డిపార్ట్మెంట్ ఉందో అర్థం కావడం లేదు. ఈరోజంతా మీ సమస్యలు మాట్లాడుతూ ఉన్నాం అందరం. ఆ థెఫ్ట్ జరిగిన ట్రాన్స్ఫారాలు ఎప్పుడు మాకు రీప్లేస్మెంట్ ఇస్తారు? ఇప్పటికీ 2 సమావేశాల్లో మేము ఈ విషయం చెప్పాము. కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించారు. థెఫ్ట్ జరిగిన ట్రాన్స్ఫార్మర్లు 14 ట్రాన్స్ఫార్మర్లు సార్ ఇచ్చి 10 రోజులు అయింది సార్. ఎస్సీ గారు కూడా ఇచ్చారు, పెట్టాను సార్. నిన్న కూడా నేను డిపార్ట్మెంట్ లేదు సార్, ఏఈ గారు ఏడీ గారు కూడా చెప్పినాను, మార్నింగ్ కూడా కనుక్కున్నాం సార్. ఇంకా మనం పూర్వమిళ్లలో ఇవ్వాల్సింది 1 ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి సార్. మిగతా 13 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం సార్. నేను డ్రా కూడా చేసినాను సార్, పంపించాను సార్. క్రితం మాట్లాడాను సార్, రాలేదండి. లేదు సార్ ఇచ్చినాం సార్. ఒక రైతులు నేను కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. మాకు ఏఈతో ఫోన్ చెప్పింది ఇప్పుడే, మేము ఇక్కడే ఉన్నాం కదా, వచ్చినా నేను చెప్తాను సార్, మీకు చెప్తాను సార్. ఎందుకంటే ఏఈతో నాకు ఫోన్ చేయండి. పూర్వమాల డి గారితో ఫోన్ చేపిస్తాను సార్, మాట్లాడిస్తాను సార్. స్పాట్లో చెప్పింది. అంటే 4 సార్లు చేసింటే డి గారికి ఎందుకు సార్ ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు 8 గంటలో 9 గంటలో రైతులకు కరెంటు మీరు ఇస్తున్నారు కదా, ఎందుకు దాన్ని డే టైంకు మళ్ళీ 3 గంటలు 4 గంటలు ఇచ్చారు, నైట్ 5 గంటలు ఇచ్చారు? ఏంటి సార్, నైట్ పోయి ఎవడు మడగొట్టుకోవాలి సార్ అశాలలో? ఒక్కసారి దయచేసి 9 అవర్స్ మీరు డే టైం ఇచ్చే ఏర్పాటు చేయండి సార్. చాలా ఇంతవరకు అంతా అట్లే సాగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.